ఈరోజు జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా మనకి ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర ఉన్న జంక్షన్లో జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జ్యోతిబా పూలే ఈ దేశానికి ఆయన చేసిన సేవ కావచ్చు, ఆయన ఆ టైంలో ఆయన చూసిన కష్టాలని, ఆ రోజు ప్రజలకి ఆయన చూపించిన దారి కానీ అవన్నీ ఎప్పటికి కూడా మనకి చిరస్మరణీయం. అలాగే ఆయనతో పాటు ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా పేరుగాంచిన విషయం కూడా మీకు తెలుసు. మరి ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా అంటే అతను ఒకప్పుడు ఆ రోజు మాలి ఒక కమ్యూనిటీలో పుట్టి కేవలం బీసీలకే కాదు, ఎస్సీలకు కావచ్చు, పేద బ్రాహ్మణులకు కావచ్చు, అన్ని వర్గాలకు కూడా ఆ రోజు సంఘంలో సంస్కరణలు తేవడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్ని ఆయన అవగతం చేసుకొని అప్పుడున్న ఆ కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎన్నో మేలు జరిగేలా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి. మరి ఆయన దారిలోనే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయని మనం చెప్పుకోవాలి. మీరు గమనిస్తే ఇప్పుడు చాలా చోట బీహార్ కానీ ఇతర రాష్ట్రాలు కావచ్చు, అలాగే మన స్టేట్లో కూడా కావచ్చు, క్యాస్ట్ సెన్సెస్ లాంటివి కూడా, బీసీ సెన్సెస్ లాంటివి కూడా ఈరోజు మొదలు కావడం అనేది ఒక గొప్ప ఉదాహరణ. అంటే రాను రాను ప్రభుత్వాలు అన్ని చోట్ల కూడా ఎక్కువ జనాభా ఉన్న బీసీ తరగతులకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆ క్రమంలోనే అన్ని కార్యక్రమాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి దానికి ఒక ఉదాహరణగా ఈరోజు మరి ఆయన మనకి ఈరోజు చూపించిన దారి, ఆయన నేర్పిన పాఠాలు మనకు తెలుస్తున్నాయి. అలాగే ప్రజలందరికీ రిక్వెస్ట్, మనకి జ్యోతిబా పూలే ఏదైతే మనకి ఒక ఆశయాలు ఉన్నాయో, ఆయన చూపిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో అందరూ పయనించి ఈ దేశానికి, మన సొసైటీ కూడా మంచి పేరు తేవాలని మరొకసారిగా కోరుకుంటూ ఈ సందర్భంగా జ్యోతిబా పూలే ఆత్మకు శాంతి కలగాలని ఆయన నివాళి ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.